సింహాన్ని సిలువలో వేసినంత మాత్రాన అది మేకపిల్ల అవుద్దా? చేతగాని వాడు అవుతాడా? పాతి పెట్టినంత మాత్రాన సింహము అది చనిపోయినట్లని అర్థమా? సింహం సింహమే, ఆయనే యేసు రక్షకుడు. 28వ అధ్యాయం సామెతలో చెప్పాడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ టైప్ మరి చెప్పరేంటి? విశ్వాసికి 2 దశలు ఉంటాయి. మొదటి దశ ఏంటంటే గొర్రెపిల్ల, రెండవ దశ ఏంటంటే సింహం. ల్యామ్, లైన్. ఏ వాక్ ఫ్రమ్ ల్యామ్ టు ద లైన్ ఈజ్ ఎ క్రిస్టియన్ వాక్. గొర్రెపిల్ల నుండి సింహం దాకా మారే ప్రయాణమే విశ్వాస ప్రయాణం. ఇప్పుడు మనం ఏం పిల్ల చెప్పండి? గొర్రెపిల్ల. అబద్ధం చెప్పొద్దండి, మేకపిల్ల. ఇప్పుడు మేకపిల్ల, ఇప్పుడు గొర్రెపిల్ల కావాలా? గొర్రెపిల్ల సింహపిల్ల కావాలా? దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకొరకు బలం అనేది ఏర్పాటు చేసి ఎన్నిసార్లు పాడైపోయాం, ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు దూరం అయిపోయా. దేవుడు మన విషయమైన పట్టింపును మనం మర్చిపోయాం. సింహపిల్ల మనం మర్చిపోయినాం. బైబిల్లో రాయబడిన సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవా వాటికి సహాయకుడు. ఆ ప్రభు ద్వారా మనం ఆ సింహాసనం మీదకి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. పాపలమై పడి చెడరికాలు మొదలుకొని అన్నిటి దాకా కొంచెమైనా స్వస్థత లేకుండా చనిపోయిన తర్వాత సమాధిలో పడేస్తే పురుగులు వచ్చి ఏకదాటిగా దాడి చేసి మానవ శరీరం మీద అక్షయమైన దేవుడికి ఇంత ప్రేమ మమకారం ఎందుకు? దేవదూతుల మీద లేని మమకారం ఎందుకు? సృష్టి మీద లేని మమకారం ఎందుకు? మట్టికి మన్నైపోయి మనుషుని మీద ఎందుకింత మమకారం? ఏమి తెలిసి మా కొరకు ప్రాణం పెట్టి బలను మా కొరకు సిద్ధం చేశావు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములో అమోఘం. 4 స్థలాలు చూసిన. మొదటిది కాపనమన్న స్థలం, ప్లేస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ స్థలం. రెండవది గబ్బాత, న్యాయపీఠం, ఏ ప్లేస్ ఆఫ్ గొల్గా, గెత్సెమనే తోట, ఏ ప్లేస్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనా స్థలం. మూడవది గబ్బాత, రాళ్ళు పరిచిన స్థలం, ప్లేస్ ఆఫ్ సబ్మిషన్. నాలుగవది కల్వరి కొండ, గొల్గత, ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరితమైన స్థలం, అప్పగించుకునే స్థలం. ముగించక మునుపు మన సంగతి ఏంటి మరి? ఈ 4 స్థలాల్లో మనం ఏ స్థలం దగ్గరికి వచ్చినాం? ఈ స్థలాల గుండా వెళితేనే అప్పుడు 14:2 నేనుండు స్థలములో మీరును. ఆయన ఈ భూమి మీద ఉన్న స్థలాలు ఇవి. మరి భూమి మీద ఉన్న స్థలాల్లో మనం అనుభవం గుండా వెళ్తున్నప్పుడు పరలోకములో ఆయనతో పాటు ఉండటానికి స్థలం తీసుకురాళ్తాం. నేను ఈ మాటలు చెప్తే ఆలోచించే వాళ్ళకి అనుమానం వస్తుంది. లూకాసు వార్త 2:7 చెప్పబడింది ఏంటంటే, ఆమె అక్కడున్నప్పుడు ప్రసవ దినములు నిండిన కనుక సత్రములో స్థలము లేనందున. సత్రములో కూడా స్థలం సంపాదించుకోలేనుడు పరలోకంలో స్థలం ఎలాగ సిద్ధపరుస్తాడండి? నేను చెప్పే లాజిక్ అర్థమవుతుందా మీకు? పుట్టినప్పుడు భూమి మీద సత్రములో కూడా స్థలం సంపాదించుకోలేనోడు పరలోకంలో స్థలం ఎలాగ సంపాదిస్తాడండి? ఆయనకే కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ స్థలం సంపాదిస్తాడంట. హౌ ఈజ్ దిస్ ట్రూ? ఇది ఎలాగ సాధ్యమవుతుంది? దట్స్ గాడ్. అదే దేవుడు. దేవుడు అంటే లాజిక్ అర్థమయ్యేవాడు కాదు, రీజనింగ్కి అర్థమయ్యేవాడు కాదు. దేవుడు అంటే సామాన్యమైన జ్ఞానానికి అర్థమయ్యేవాడు కాదు. దేవుడు అంటే నాకు అర్థమయ్యేటట్లుంటే వై ఈజ్ ఎ గాడ్? ఎందుకని దేవుడు అవుతాడు? ఈ కెన్ నెవర్ బి ఎ గాడ్. నాకు మ్యాథ్స్ అర్థమవుతున్నాయి, సైన్స్ అర్థమవుతుంది, ఇంగ్లీష్ అర్థమవుతుంది, మ్యాప్స్ అర్థమైంది, జీపీఎస్ అర్థమవుతుంది, మొబైల్ ఫోన్ అర్థమవుతుంది, దేవుడు కూడా అర్థమైతే గాడ్ మస్ట్ బి వన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఈజ్ నో గాడ్ అట్ ఆల్. నేను చెప్పే మాటలు అర్థమవుతుందా మీకు? అందుకే బైబిల్లో రాశాడు పౌలు, ఆయన గమ్యగోచరుడు, అన్సర్చబుల్. ప్రపంచంలో ఉన్న 250 దేశాల్లో 8 బిలియన్ల ప్రజలు ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవాలా, తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఒక విషయం అంతా కూడా తెలుసుకోలేరు ఆయన గురించి. దట్ ఈస్ గాడ్. సత్రములో స్థలము లేకుండా పుట్టడం అనేది బైబిల్లో రాయబడింది. గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. He was become a flesh for us. దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన దిస్ ఎ మిస్టరీ. ఇది మర్మము. ఎవరు అర్థం చేయలేరు, చెప్పలేరు, బోధించలేరు. బట్ చివరికి ఏంటంటే
లూకాసు వార్త 2:14 చెప్పబడింది. ఆయన ఇలా భూమి మీద పుట్టినాడని తెలిసిన తర్వాత ఆ దూతలతో కూడా పరలోక సైన్య సమూహము ఏమన్నారు? ఇప్పుడు చెప్పండి ఏంటి? ఏ స్థలం అది? ఏ స్థలం అది? ఏ స్థలము? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సత్రములో స్థలము లేని వాడికి ఎక్కడ స్థలం ఉంది? సర్వోన్నతమైన స్థలములలో స్థలం ఉంది. ఇప్పుడు మనల్ని భూమి మీద నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలని కోరుతున్నాడు? సర్వోన్నతమైన స్థలములలో. ఏమి తెలిసి మా మీద ఈ ప్రేమ వచ్చిందయ్యా? మాకు ఈ జననంత స్థలం కూడా భూమి మీద లేదే, తలదాచుకోవటానికి స్థలం లేదే. ఉయ్యలలో నుండి 2 అడుగుల్లో నుండి ఆ అడుగుల్లోనికే కదా మా ప్రయాణం అంతా కాఫీని వైపే కదా. ఇంత స్థలం సిద్ధపరచుకోవడానికి ఇంత కష్టమవుతున్నప్పుడు సర్వోన్నతమైన స్థలములలో ఈ భూమి మీద ఎవరైనా స్థలం ఇవ్వాలంటే చివరికి ఎవరైనా చనిపోయినా కూడా పాతి పెట్టడానికి స్థలం ఇవ్వాలన్నా కూడా డబ్బులు కట్టాలి టౌన్లో. మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. కట్టాల్సిందే కదా. 6 అడుగులు స్థలం తీసుకొని గొయ్యి తవ్వాలన్నా కూడా ప్రతిదానికి ఇక్కడ డబ్బులు ఉంది. కానీ యేసుప్రభు వారు అక్కడ మనకు ఉచితంగా దయచేస్తాడని కోరుతాడు. యేసు ఉచితం, ఆయన ద్వారా పొందే ఆశీర్వాదాలు ఉచితం, ఆయన సమస్తం ఉచితంగా మనకు అనుగ్రహించినాడు. ఇప్పుడు ఆ స్థలాల కొరకే మనం సిద్ధపరుస్తూ బలవైపు ఆహ్వానిస్తున్నాడు. మన ప్రతిస్పందన ఏంటి? ఇప్పుడు ఈ 4 స్థలాలు ఎక్కడి దాకా వచ్చినాం? రక్షణ స్థలం దగ్గర ఉన్నామా? ప్రార్థన స్థలం దగ్గరకు వచ్చినామా? అప్పగించే స్థలం దగ్గరకు వచ్చినామా? సమర్పణ స్థలం దగ్గరకు వచ్చినామా? ఈ స్థలాలన్నిటి గుండా మనం ప్రయాణం చేస్తే అప్పుడు సర్వోన్నతమైన స్థలములలో ఆయనతో పాటు మనం సదాకాలం అంటాం. ప్రభు దినాన్ని రాబోతున్నాడు. ఆయన చూడటానికి మనం సిద్ధంగా ఉండబోతున్నాం. ఆయనను చూస్తాం, ఆయన వలే ఉంటాం. ఈ ఊరు అనేది అప్పుడు కనపడదు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఈ బాధ, వేదన, కరెంటు, ఫ్యాన్లు, టేబుల్, ఇవన్నీ చాపలు, బల్ల, ఇవన్నీ ఏం కనపడవు. ముఖ్యంగా నేను బోధించేది అక్కడ ఉండదు. ఎంత మేలు కదా. అక్కడ ప్రతిరోజు ఆదివారమే. నేను ఒక దగ్గర ఇలాగ చెప్తే ఆయన అన్నాడు, బ్రదర్ భలే వాక్యం చెప్పారు బ్రదర్, మీరు ప్రతిరోజు ఆదివారమే పరలోకంలో అన్నారు. మటన్ పెడతారా, చికెన్ పెడతారా? ఏదో పాపిస్తాడు. అబ్బో భూమి వదిలేసి పరలోకానికి పోయినా ఇంకా మటన్ చికెన్ మీద ఉంది. ఇక ప్రతిరోజు ఆదివారం అంటే నా ఉద్దేశం ఏంటి? మటన్ చికెన్ అని కాదు. ప్రభువును మనం ఆరాధిస్తాం, ప్రభువును మనం స్తుతిస్తాం, ప్రభుతో మనం సమయం గడుపుతాం, ప్రభు సింహాసనం మీదట సాగిలపడతాం. ఇది నేను చెప్పదలుచుకున్నది. కానీ ప్రతిరోజు ఆదివారం అంటే చికెన్ పెడతారన్నమాట. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన, దాచిపరిచిన ఎంత మేలు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, మనలాంటి వాళ్ళు ఏంటి అలాంటి దగ్గరికి రావడం ఏంటి. ప్రభు మన ద్వారా పరిస్థితులన్నీ చక్కచేసి మార్చాలని కోరుతున్నాడు. మరి మధ్యాహ్నం మనం ఏ స్థలం దగ్గరికి వచ్చినాం? 1 దగ్గరికి వచ్చి ఆగిపోయింటే 2 దగ్గరికి వస్తాం, 2 దగ్గరికి వచ్చి ఆగిపోయింటే 3 దగ్గరికి వస్తాం, 3 దగ్గరికి వచ్చి ఆగిపోయింటే 4 దగ్గరికి వస్తాం, 4 దగ్గరికి వచ్చి ఆగిపోయింటే 5 దగ్గరికి వస్తాం, 5 దగ్గరికి వచ్చి ఆగిపోయింటే ఆయన రాకడ కొరకే సిద్ధపడతాం. ప్రభువు అలాగ ఉన్నట్లు మనకు సహాయం చేయను కాక. ప్రార్థనలో ఉండండి. దేవుని వాక్యం విన్నాము. 4 స్థలాల గురించి. ప్రార్థన జీవితం లేకుండా పై స్థలాలకు వెళ్ళడానికి కూడా వీలు కాదు. కాబట్టి ఈ స్థలాలలో ఎక్కడ మన బలహీనత, లోపములు సరి చేసుకొని చక్కబడి ప్రభు చేత కడబడి ఆ సర్వోన్నతమైన స్థలములో నీవు నేను మనం ప్రవేశించాలంటే ఈ 4 స్థలాల అనుభవంలో వెళ్ళి
సర్వోన్నతమైన స్థలములలో చేరుటకు కృప పొందినట్లు కూడా సిద్ధపడదాం. అందుకే ప్రభు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇలాంటి కృప పొందినట్లు ఒక నిమిషం ప్రార్థన ఉండి ప్రార్థన పూర్వకంగా ప్రభు శరీరం సాదృశ్యం అప్పములోను ప్రభు యొక్క రక్తం సాదృశ్యం ద్రాక్షరసం యోగ్యం రీతిగా పాలు పొందినట్లు ఒక నిమిషం ప్రార్థన. దయచేసి మళ్ళా పంచడానికి ఎల్డర్స్ బ్రదర్స్ రండి. జోబన్న, ప్రభుదాస్ అన్న, రాము, డేవిడ్ రాజు రండి. ప్రభుదాస్ అన్న, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభుని యేసు తాను రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయుడని చెప్పాను. రవిప్రసాద్ సువార్తయ్య. ప్రేమల తండ్రి, జీవముగల నాయన యేసుక్రీస్తు ప్రభువ, ఘనమైన నీ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మారని దేవా, మార్పు చెందని దేవా వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజముగా నాకు మాకు ఈ గొప్ప రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ ఇచ్చి నీ జీవం నాలో మాలో పొడిగించి తండ్రి జీవప్రాప్తులుగా మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు వందనాలు చెల్లించున్నాను. 4 విధాలైనటువంటి స్థలాల గురించి మాకు వివరించి సాయం చేసుకున్నారు తండ్రి. ప్రభా, మరి తండ్రి నమ్మకం నా ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి అప్పము నీ పరిశుద్ధమైన శరీరం సాదృశ్యంగా మాకు ఇచ్చిన కొందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధమైన శరీరం సాదృశ్యమైన ఈ అప్పములో మేము యోగ్య రీతిగా పాలు పొంది నిత్యజంగల వారమై నేను సేవించి కనపరిచినట్లు నీ కృపచాలనంత నాకు మాకు దయచేసి ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంది అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి మీ చేతులు మీ తలకు పైగా ఎత్తి చూపెట్టండి. ప్రభు శరీరం సాదృశ్యమైన అప్పము మీ మధ్యకు తీసుకొని రాబడుతుంది. దయచేసి మీ చేతులు మీ తలకు పైగా ఎత్తి చూపెట్టండి. ప్రభు శరీరం సాదృశ్యం అప్ప మీ మధ్యకు తీసుకొని రాబడుతుంది.
ఆ ప్రకారమే భోజన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలోని క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పారు. ప్రేమల తండ్రి, జీవము గల నాయన యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇది నా రక్తమనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని సెలవిచ్చి, మా పాపముల కొరకు నీ ప్రాణం అర్పించి రక్తము కార్చి మరణించి మరణము జయించి లేచిన దేవుడు కుందనాశం చెల్లించుకుంటున్నాను. ఇక్కడున్నటువంటి తండ్రి, మరి ప్రభు ద్రాక్షస్వామి పరిశుద్ధమైన రక్తమునకు సాదృశ్యంగా మాకు ఇచ్చిన కుందనాశం చెల్లించున్నాను. నీ పరిశుద్ధమైన రక్తం సాదృశ్యం ద్రాక్షస్వామి మేము యోగ్యమెరితిగా పాలు పొంది నిత్య జంగల వారమే నేను సేవించి కనపరచుటకు నీ కృప చాలినంత మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నిత్య జంగల వారమే నేను సేవించి కనపరచుటకు నీ కృప చాలినంత మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ చెడి వేడుకున్నాము తండ్రి. దయచేసి మీ చేతులు మీ తలకు పైగా ఎత్తి చూపెట్టండి. ప్రభు పాత్ర మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది.
సండే స్కూల్ తీసుకో
ప్రార్థన. ప్రేమల తండ్రి, జీవముగల నాయన యేసుక్రీస్తు ప్రభువా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ఆరాధన వర్తమానంలో బల్ల వర్తమానం సాయం చేసిన కొందనాలు, ఆత్మతో సత్యంతో ఆరాధించి కృప ఇచ్చిన కొందనాలు నీ వాక్య వెలుగులో పరీక్షించుకొని నీ రక్తం చేత కడబడి నీ పరిశుద్ధమైన శరీరం సాదృశ్యం అప్పంలోను నీ పరిశుద్ధమైన రక్తం సాదృశ్యం ద్రాక్షరసంలో మేము యోగ్యమృదిగా పాలు పొంది నిత్య జంగుల వారమే నేను సేవించి గణపతి సాయం చేసి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను తండ్రి. ఎందరైతే అయోగ్యంగా అనాలోచనగా పాలు పొందిన కనికరించి మరొక వారంలో నేను యోగ్యమృదిగా పాలు పొందుటకు సాయం తెచ్చాను తండ్రి. కృప చూపెట్టాను తండ్రి. మిగిల్చబడిన పరిశుద్ధమైన శరీరం సాదృశ్యం అప్పమును బట్టి, పరిశుద్ధమైన రక్తం సాదృశ్యం ద్రాక్షరసం బట్టి సకల ప్రాంతాల్లో చెదిరిన పరిశుద్ధులను సూచిస్తుండగా సంఘముగా సమకూర్చి కట్టి నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. నమ్మకం నా తండ్రి, గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘ సరిహద్దులను బెతెస్తా ప్రార్థన మందిర సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రాంచీ సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల కుటుంబాలను సంఘాలను దీవించి ఆశ్రయించండి తండ్రి. 6 బ్రాంచ్ సంఘాలను కూడా దీవించి ఆశ్రయించమని నింపండి, కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. బెతెస్తాకు ఈరోజు వచ్చిన నీ పరిశుద్ధ బిడ్డలందరి కుటుంబాలకు క్షేమం కలిగించండి తండ్రి. వారి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ తెచ్చండి. రక్షించబడిన బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి పలిన సాయం తెచ్చండి తండ్రి. నిరుద్యోగ సమస్యలు ఉండే వారికి ఉద్యోగ సాయం తెచ్చండి. వివాహం కొరకు ఎదురు చూసే వారికి వివాహం సాయం తెచ్చండి. సంతానం కొరకు ఎదురు చూసే వారికి సంతానం సాయం తెచ్చండి. ఆయా షుగర్, బీపీ, థైరాయిడ్, ఆయా జబ్బులతో బాధపడిన బిడ్డలు, కిడ్నీ సమస్యలు, ఆయా విధాలుగా బాధపడిన బిడ్డలందరినీ కనికరించి తాగి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం తెచ్చండి తండ్రి. ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా తీసుకుని వచ్చిన నీ వర్తమానాలు విని నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదిగి పలిని సాయం తెచ్చండి తండ్రి. కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మదగిన దేవా, నిన్నటి దినమున జాన్ వెస్లీ, రేచల్ రాణమ్మ కుమారుడు తండ్రి నిఖిల్ తండ్రి, చంద్ తండ్రి, ప్రభా హుల్దా గ్రేస్ వివాహంని మహిమార్థంగా చేసినందుకు నా చెల్లిస్తున్నాను. కృప చూపెట్టండి. ఈ రాత్రి 6:30 గంటలకు తండ్రి మరి ప్రభా రిసెప్షన్ దీవెనకరంగా ఆస్వాదించండి. ఫంక్షన్ హాల్లో దీవెనకరంగా ఆస్వాదించండి తండ్రి. తిరిగి మరలా 8 గంటలకు ముగించుకొని దాసులు జయరాజన 9:30 కడపకు వెళ్ళి ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాలా సాయం తెచ్చండి. ఉపకారం చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలతో నడిపించాను తండ్రి. నీ దాసులు జయరాజన మా మధ్యకు తీసుకొని వచ్చి బలపరిచి వాడుకున్నందుకు కొందనాలు ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో అంతకంతకు అనేక ప్రజలకు క్షేమం కలుగున్నట్లు దీవించి ఆశ్రయించండి తండ్రి. నిక్షముగా నిన్ను ఆశ్రయించును, నిక్షముగా నిన్ను విస్తరింప చేతులను సెలవుచిన నీ దాసునికి నీ వాగ్దానం నెరవేర్చి నీ దాసుని పచ్చని విస్తరింపజేసి ఇంకనూ నీ జీవం పొడిగించి కృపలో వర్ధల చేయడం ప్రార్థిస్తున్నాను. దౌర్భాగ్యం నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా, నీ ప్రజల మధ్య ఇంతవరకు సేవ చేటుకు నాకు నీ దాసులు సాయం చేసిన కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ప్రభా, నీ దాసులు రూతమ్మను తండ్రి మరి సెప్టెంబర్ 19వ తేదీ నీ మహిమలు పిలుచుకునేందుకు కొందనాలు తండ్రి. సంవత్సరం దగ్గరగా నా ఒంటరి జీవితంలో అనేక విధాలుగా నీ ఉపకారం చూపుతూ వచ్చిన కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ప్రభా, 92లో సేవకు పిలుచుకొని తండ్రి నీవే కృప ఇచ్చి అనేక విధాలుగా నడిపిస్తూ వచ్చిన కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజుతో తండ్రి మరి రోజు సేవ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా నీ సన్యాస్తం నాకు తోడుగా ఉంచాను తండ్రి. ముందున్న దినాల్లో ఎలాగో నడిపిస్తావో, ఎలాగో ఉపకారం చూపుతావో సాయం తెచ్చాను తండ్రి. నీ కృపాస్తం నీ కాబులిస్తాలకు నీ నడిపిన స్థలాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీవే ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థిస్తూ అన్ని విషయాలతో నడిపించమని నా ఆత్మ ప్రాణదేహ శరీరంలో నీ కృపాస్తం నీ కాబులిస్తాను నీ ఆశ్రయిస్తాలకు అప్పచెప్పుకుంటూ నీవే ఘనత మహిమ ప్రభావం పొందమని ప్రార్థిస్తూ తండ్రి ఇక్కడ చేరువచ్చిన నిపులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని పేరు పేరు దీవించి ఆశ్రయించి కృపలో వర్ధలు చేయమని ప్రార్థిస్తూ మిగతా సమయం దీవెనకరంగా ఆశ్రయించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంచి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.
చెప్పిన తర్వాత అదే దయచేసి గమనించండి. దేవుడు బెతెస్దా ప్రార్థన మందిరానికి నన్ను తీసుకొని వచ్చి, నా భార్య, నా పేరు రూతమ్మ, నా పేరు సామెలను 3 సంవత్సరాలుగా దేవుడు కృప చూపి నడిపించినాడు. 3 సంవత్సరాల 19వ తేదీ, రేపు ఇలా మొన్నాడు 19వ తేదీకి 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల 1 నెల అయిన తర్వాత మా భార్య చనిపోయింది. క్యాన్సరు, కిడ్నీ ఎఫెక్ట్తో చనిపోయింది. దగ్గర ఇంకా 2 రోజులు అయితే సంవత్సరం నా ఒంటరి జీవితంలో దేవుడు అన్ని విధాలుగా బెతెస్దా ప్రార్థన మందిరంలో సంఘస్థులు, ఎల్డర్సు అనేక విధాలుగా నా ఎడల ఉపకారం చూపుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. ఒంటరి జీవితంలో కూడా మరి ఎంతో సంఘస్థులు కానీ ఎల్డర్స్ కానీ అనేక విధాలుగా ఉపకారం చూపినారు. దేవుడు సాయం చేసిన 1980వ సంవత్సరంలో యేసుప్రభువుని నమ్ముకున్నా. 1980వ సంవత్సరంలో యేసుప్రభువుని నమ్ముకున్నా. 1992లో సేవకు వెళ్ళిన, డిసెంబర్ నెల సేవకు వెళ్ళినాను. గారు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు జరిగితే 32 సంవత్సరాలు అవుతుంది. 3 నెలలు జరిగితే 32 సంవత్సరాలు అవుతుంది సేవలో. రక్షించబడి 43 సంవత్సరాలు అవుతుంది. రక్షించబడి 43 సంవత్సరాలు అవుతుంది. సేవలో అనేక విధాలుగా ప్రభువు నాకు సాయం చేసినాడు. కఠిన ప్రాంతాలకు వేసినారు. ఇది సేవ జరగదు, ఇక్కడ పరిచర్య జరగదు అనేటువంటి ప్రాంతాలకు కూడా వేస్తే దేవుడు అద్భుతకరంగా కేవలము ప్రార్థన సువార్త రాత్రి 1 గంటకు లేచి తెల్లవారులు 5 గంటల వరకు ప్రార్థించేది. అలాగ తెల్లవారు 5 గంటల నుంచి సువార్త ప్రకటించేది. మొన్న యేసని అడుగుతున్నాడు, అంకుల్ మీరు మిగతా దినాల్లో కూడా ఈ 5 గంటలకు లేచి సువార్త ప్రకటించేది అక్కడ కూడా చేస్తున్నారా అన్నాడు. నిజమేనయ్యా, చేస్తా ఉన్నాము. ఇది చాలా కష్టమైంది కదా. దేవుడు కృప ఇచ్చినాడు. 5 గంటలకు సంఘంగా వెళ్ళి సువార్త ప్రకటించాలంటే వ్యాన్లో నేను 4 గంటలకు లేచి 5 గంటల వరకు గంట సేపు ప్రభుని స్తుతిస్తా. 4 గంటలకు లేచి ప్రభుని స్తుతిస్తా. మా భార్య కూడా అప్పుడు ఉన్నది. ఆమెకు చెప్తే నేను మందిరం వెళ్తున్నాను, నువ్వు పండుకోండి అని చెప్తే ఆమె పండుకొని ఉంటుంది. ఏదైనా అవసరమైతే ఏం కావాలంటే చెప్పు, ఇస్తా అంటే లేదులే పోయి ప్రార్థన చేసుకొని రాపు అనేది. అట్లా 5 గంటలప్పుడు లేచి మళ్ళీ అందరికి ఫోన్లు చేసి అలా రాండి, సువార్తకు రాండి అని చెప్పేసి మళ్ళా బయలుదేరి వెళ్ళేది. 6:30కు ముగించుకొని తిరిగి వచ్చేది. దేవుడు అద్భుతకరంగా 3 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇప్పటికి కూడా ఆదివారం వ్యాన్లో ప్రతి ఆదివారం కూడా సువార్తకు వెళ్తున్నాము. మరి దేవుడు ఉపకారం చూపుతూ వస్తూ ఉన్నాడు. ఏ ఆటంకం, ఏ అభ్యంతరం లేకుండా కృప చూపుతున్నాడు. టైం లేదు కాబట్టి చాలామంది సాక్ష్యాలు పంచుకోవాలన్నారు. నాకు టైం లేదు కాబట్టి ఇప్పటికే 1:45 నేనే క్లుప్తంగా చెప్తున్నాను. దయచేసి ఏమనుకోవద్దు, మాకు సమయం లేదు అనుకోవద్దు. కాబట్టి అట్లా దేవుడు సాయం చేసినాడు. మరి 4 పర్యాయములు సువార్తలో మిషన్ గన్లతో ఫైర్ చేయాల్సి ఉంది. నన్ను రెడీగా పెట్టుకున్నారు. మిషన్ గన్లతో ఫైర్ చేయడానికి రెడీగా ఇదైనారు. దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. దేవుడు అనుమతించలే. పరిటాల రవి ఊరికి పోయినప్పుడు సువార్త చేయనీరు. అక్కడ సువార్త చేస్తున్నాము.
గన్ పెట్టుకొని వచ్చినాడు పోలీస్ ఆయన. అలాగూ 3 నిమిషాలు చెప్పిపోతాం పో అన్న. వారి ఊరికే వెళ్ళి మిషన్ గన్ ఎదురుగా పెడితే 3 నిమిషాలు చెప్పిపోతామంటే పాపం ఆయన భయపడినాడు. పోయి రవికేమని చెప్పినాడు. 3 నిమిషాలు అయినాక మళ్ళీ వచ్చినాడు. చెప్పిన టైంకి మేము నమ్మకం ముగిస్తామని ముగించి వచ్చినాం. అట్లా దేవుడు అద్భుతకరంగా అక్కడ ఒక సంఘం ఉంది, మందిరం కట్టబడి అక్కడ సంఘం ఉంది. దేవుడు అనేక ప్రాంతాల్లో వాడుకున్నాడు. అనేక ప్రాంతాల్లో అలాగూ దేవుడు సాయం చేసినాడు. ఒక పర్యాయం 30 మంది వచ్చినారు. నరుకుతామని గొడ్డెన్లు మచ్చుకత్తులు తీసుకొని వాళ్ళ చేత కాకపోయింది. దేవుడు అనుమతించలేదు. అట్లా ఒకసారి 30 మంది పైన ధర్మవరంలో వచ్చేసినారు. ఫటాఫట 4-5 ఆటోలు వచ్చినారు, కొట్టడానికి వచ్చినారు. దేవుడు అనుమతించలే. అట్నే వెళ్ళినారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోయినారు. ఆ కఠినమైన ప్రాంతాల్లో దేవుడు సాయం చేసినాడు. ఒక రాత్రి బీజేపీ వారంతా చుట్టుకున్నారు. అలా కొడతా ఉండరు నన్ను. వాళ్ళ చేతుల మీద వాళ్ళే పడుతున్నాయి. 30 మంది పైన ఉంటారు. రాత్రి మెరిస్తే కానేస్తుంది, లేకపోతే పత్రికలు పంచుతూ ఉండ. దేవుడు సాయం చేసినాడు. అట్లా ఎన్నో పర్యాయములు అట్లా నన్ను కాపాడినాడు. ఇక ఈ శేష జీవితంలో దేవుడు ఎలా కాపాడుకుంటాడో, కృప చూపుతాడో, సాయం చేస్తాడో నా కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే నా భార్య చనిపోయినప్పుడే ఇద్దరం ఒకసారి చనిపోతాం అనుకున్నాం. అట్లా పరిస్థితులు ఉండేది మా ఇద్దరికి. అట్లా పరిస్థితులు ఉన్నాయి. ఆమె చనిపోయింది. 12 గంటల వరకు ఆమెకు నేను పెరుగన్నం కలిపి ఇట్లా మోకాలు తడ్డబెట్టి కూర్చునేది కాదు. ఇట్లా ఆనబట్టుకోవాలా, తాపాలా, కూర్చోబెట్టుకొని తాపాలా. తాపిన తర్వాత మళ్ళీ నీళ్లు తాపి మూతి తుడిచి లక్ష్యంగా పండబెట్టాలా. చీమలు ఎక్కకుండా చూసుకుండేది. చాలా కష్టమైన పరిస్థితిలో అట్లా అయింది. 12 గంటలకు తాపినాను పెరుగు. 10:30కు తాపిన 12 గంటలకు కూడా వేయమనేది పెరుగు కలిపి అన్నది. 12 అయినప్పుడు లేచిన పెరుగు కలిపిస్తానంటే వద్దులే ఇంకా పండుకో, నాకు కూడా నిద్ర వస్తుంది అన్నది. ఇంకా నిద్రపోయింది. నేను పండుకొని నిద్రపోయినా. 2:30కు నంబర్ 1కు లేచిన అర్జెంటుగా ఉంటే బాత్రూమ్ పోయిన కూర్చున్నాక నాకు మతికొచ్చింది. నువ్వు బాత్రూమ్ పోయినప్పుడు నన్ను కూడా లేపు అని అనేది ఎప్పుడన్నా. అప్పుడు లేపుదామని రూతు అంటే ఈ చెయ్యి ఇట్టుంది, నోరు ఇట్టు తెరుచుకుంది. ఇద్దరమే ఉన్నాము. ఏమైనా చనిపోయినట్టుందని ఆ చేయబట్టుకొని తట్టాడిస్తే ఏం లేదు, జీవం లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఆ చెయ్యి చిన్నగా అట్టన్నా. ఎక్కువ ఉండడానికి నా సాధగల మన డాక్టర్ నిఖిల్ మరి పాప మహళ వీళ్ళు వచ్చి మరి కాళ్ళు చేతులు సాగబెరికినారు మామూలుగా వచ్చేటట్టు. సరే నాకు అవి తెలియదు కదా. నోరు మట్టుకు అంచిన ఇట్లా నోరు తెరుచుకుంటే ఎవరైనా చూసి భయపడతారని నోరు ఇటు గట్టిగా పట్టుకొని చిన్నగా అంచుతున్నా. మామూలుకి వచ్చింది. సరే చనిపోయిందని. అది టైం 2:30. కొంచెంసేపు కూర్చున్నా. ఏం చేయాలో ఆలోచన అర్థం కాలేదు. అట్నే చనిపోయినా కూర్చున్నా. చాలా బాధ అవుతుంది, చాలా పరిస్థితి అవుతుంది. సరే అని చెప్పేసి మన సుబుద్ధన్నకు మరి కొంత ఎల్డర్స్కు చేసిన ఫోను, జనార్దన్కు చేసిన. మరి తర్వాత రాముకు చేస్తాను వెంటనే వచ్చినాడు. 2:30 ఆ టైంలో వచ్చినాడు. మరి చూసినారు. మరి దేవుడు సాయం చేసినాడు. భూస్థాపన కార్యక్రమం అంతా కూడా సంఘము ఎల్డర్స్ బాగా భారం భరించి భూస్థాపన కార్యం జరిగింది. మరి ఇక్కడే సమాధి చేయటం కూడా సాయం చేసినాడు. మీరు ఏమనుకోవద్దు. ఈరోజు జనార్దన్ కూడా చెప్పిన, రేపు నేను ఎక్కడ ఈ లోకం విడిచినా నన్ను తీసుకొని వచ్చి మీ ఆంటీ పక్కలోనే బూడ్చండి, ఇదే నా కోరిక అని కూడా చెప్పినాను. ఎందుకంటే సేవలో చాలా కష్టాలు పడినాం, ఇద్దరం చాలా బాధలు పడినాం. అవన్నీ మాకు తెలుసు. కానీ చెప్పడానికి టైం కాదు, సమయం కాదు. ప్రభు నక్సలైట్లు ఊర్లలో వెళ్ళి స్వార్ చేయాలంటే ఎవరు రారు. మేమిద్దరం పోయేది బండిలో, కొండలు దాటి మేమిద్దరం పోయేది. రాత్రి 9:30కు వచ్చేది. దేవుడు సాయం చేస్తున్నాడు. అట్టా ప్రాణాన్ని లెక్క చేయక నాతో కూడా నా భార్య వచ్చి అలా సువార్త ప్రకటించి ఫలితంగా అనేక ఆత్మలు రక్షించినాడు. అక్కడ కూడా దేవుడు అనేకులను దర్శించి మహాకొనికోరులు, దొంగలు, చాలా దుర్మార్గులు రక్షించబడి గొప్పగా ఉన్నారు. దేవుడు సాయం చేసిన వాడుకున్నాడు. ఇది కాదు పరిస్థితి అంటే
దేవుడు అక్కడ సాయం చేసినాడు. ఎందుకంటే ఒక స్థలములో సువార్త ప్రకటిస్తే 20 మంది సేవకులను కొట్టి లోపలేసినారు. తర్వాత మైకులు పగలగొట్టినారు, లోపలేసినారు. ఆ స్థలానికి నన్ను వేసినారు. వేసేటప్పుడే చెప్పినాడు విక్టర్ డేవిడ్ అన్న, జాగ్రత్త, మమ్మల్ని కొట్టి లోపలేసినారు, చాలా బాధలు పెట్టినారు. ఆ స్థలానికి నిన్ను సేవకు వేస్తున్నాము, నువ్వు ఎట్లా చేసుకుంటావో జాగ్రత్త అని చెప్పినాడు. చెప్తే ఇక నేను చేసుకుంటే మార్గమే లేదు. రాత్రంతా ప్రార్థన, నిద్ర లేదు, ఏడ్చి ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ప్రార్థనాపరుడైన హైడ్ని గురించి మాట్లాడాడు. ఆయన, నాకు ఆత్మలు ఇస్తావా, నా ప్రాణం తీసుకుంటావా, ఈ రెండే నాకు కావాలా. ఆత్మలు ఇస్తావా, నా ప్రాణం తీసుకుంటావా అంటే దేవుడు విస్తారమైన ఆత్మలు ఇచ్చినాడు ఆయన పరిచర్లో. కాబట్టి దేవుడు మాట్లాడు, నా పరిస్థితే ప్రభువా, ఈ ప్రాంతంలో సువార్త చెప్పిన, ఎక్కడ చెప్పినా, ఏవిది చెప్పినా ఆటంకం ఉండకూడదు. తర్వాత అనేక ఆత్మలు రక్షించబడాలా, ఇక్కడ స్థలం తీసుకొని మందిరం కట్టబడాలా. ఇవి నా 3 కోరికలు అని చెప్పేసి ప్రార్థన చేసి, దాంట్లో దేవుడు ఒక మాట మాట్లాడినాడు. ఏం మాట్లాడాడంటే, దావీదు అన్నాడు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము చెప్పాల, చూచు వరకు నా వాసస్థానమైన పరుండు మంచం మీదకి నేను ఎక్కనన్నాడు. ఈ మాట మాట్లాడినప్పుడు నా భార్యతో మాట్లాడినాను, ఇది పరిస్థితి, దావీదు తన మంచం మీదకి ఎక్కనని మాట్లాడినాడు దేవుడు. మరి నా పరిస్థితి ఇది ఉంది. దేవుడు ఈ స్థలములో ఆత్మలు రక్షించి మందిరానికి స్థలం ఇచ్చి ఏ వీధికి వెళ్ళినా సువార్త ప్రకటించేంత వరకు భార్య భర్తల సంబంధం నీకు నాకు వద్దు, నువ్వు వండి చేసి పెట్టాల్సిందే. ఇది నెరవేర్చేంత వరకు దగ్గరగా 9 నెలలు పట్టింది. మా భార్యతో నేను ఇది చేయలేదు. భార్య భర్తల సంబంధంగా వేరుగా అనుకోవద్దు దయచేసి. ఆశ, ఈ గ్రామంలో, ఈ మండలములో ఆత్మలు రక్షించబడాలా, సంఘం డెవలప్ కావాలా, మందిరం కట్టబడాలా, ఆశ. దేవుడు నెరవేర్చినాక గొప్ప ఉద్యోగం జరిగింది. అనేక హిందువులు, అనేకులు యేసుప్రభువుని నమ్ముకున్నారు. గొప్ప సమర్పణతో మందిరానికి స్థలం ఇచ్చినారు. అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ జరిగింది. ట్రాన్స్ఫర్ చేయకూడదని చాలామంది సేవకులు అడ్డుపన్నారు. లేదని జరిగింది. సరే, కృప చూపినాడు. ఎందుకు చెప్తున్నా అంటే, అలాంటి తీవ్రతో ఈ సంఘం కూడా సాగాలని, వచ్చే సేవకులు సాగాలని కూడా భారం నాకు. ఎందుకంటే ప్రేమతో కరోనా టైంలో వచ్చినాను, అందరు వద్దన్నారు. కరోనా సత్సారు, అందరు చస్తుండారు. రెండోసారి కరోనా టైంలో అందరు చస్తుండారు. వద్దు సేవకుని అంటముడి ఎల్డర్స్ కూడా పోవద్దు అని వాళ్ళకు చెప్పినారు, నాకు చెప్పినారు. నేను చెప్పిన, దేవుడు నాతో ప్రమాణం చేసినాడు, నీకు కానీ నీతో కూడా వచ్చేవారు కానీ ఒక్క ఎంట్రిక కూడా నేల రాలేదు, చెయ్యి విజిటింగ్ అన్న. దేవుడు సాయం చేసినాడు. ఎవరు చనిపోలేదు. ఎవరైనా చనిపోయినారా? నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు చనిపోలే. ఎంతోమంది పాపం. ఒకసారి ఓవేది వచ్చినాడు, మన దానమన్న పద్మమ్మక్క వారింటికి దేవదానం ఆర్టీసీ. పాపం ఆమె మొహం కడుక్కుంటుంది. 10:30కు రే సేవకుడు వస్తుండారా, మీ నాన్నకి కరోనా వచ్చింది, పొర చెప్పరా అన్నీ చెప్పరా. మేము అప్పటికీ లోపలికి పోయినాం. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కరోనా ఆయన ఎద్దుల ప్రసాద్ వారు నాయన బూడిస్తే వచ్చినాడు. మన కరోనా ఉన్నవని పోయి మీ సేవకుడు బూడ్చి వచ్చినాడయ్యా అని ఎస్ఐ సిఐ వాళ్ళంతా జనార్దన్ చెప్పినాడు. మీ సేవకుడికి ముందు పరీక్ష చేయిపో, కరోనా వచ్చింటుంది అని. ఆయన వచ్చి పరీక్ష చేసినాడు. ఏం లేదు, కరోనా లేదు, ఏం లేదు. దేవుడు సాయం చేసినాడు. కరోనాకు భయపడలే. ఆర్ఎస్ఎస్ చంపుతారని ఆర్ఎస్ఎస్ నాకు సెల్లుకు పెట్టినారు, చంపుతాం భద్రం జాగ్రత్త అన్నారు. ఏం లేదు, లెక్క చేయలేదు. మరి ఆ బీజేపీ వారు అనేకులు ఎన్నో విధాలు చేసినారు. ఎప్పుడైనా నేను సస్తా, నా ప్రభు రాజ్యం వ్యాప్తి కావాలా, నా ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలి, ఇదే నా లక్ష్యం. దేవుడు సాయం చేసినాడు, కృప చూపినాడు. ఇంతవరకు మీ మధ్య కూడా అనేక విధాలుగా సేవ చేసి సాయం చేసినాడు. రేపు 19వ తేదీకి మా భార్య చనిపోయి సంవత్సరం అవుతుంది. మంగళవారము
తర్వాత మంగళవారానికి 19వ తేదీకి భక్ష్యం గారు చనిపోయి 18 భూస్థాపన జరిగింది. మేమంతా పోయినాం. దేవుడు సాయం చేసినాడు. ఈమె 19 చనిపోయింది. ఆ రోజే భూస్థాపన కార్యక్రమం జరిగింది. నా కొరకు భారంగా ప్రార్థన చేయండి. మిగిలిన చేసాం. ఇప్పుడు ఎందుకంటే 2 కారణాలు. 3 ఏళ్ళు అయింది. రెండవది భార్య చనిపోయింది. మేము ఇక్కడ సిస్టర్స్ మీటింగ్స్లో ట్రబుల్ ఉంది. ఎక్కడ సంఘానికి వెళ్ళాలన్నా కానీ భార్య ఉంటే బాగుంటుంది అని పీఠరాచార్య కూడా మరి చెప్పినారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మైదుకూరికి మా పెద్ద కుమారింటి కాడికి వెళ్తున్నా. అంటే మీకు తెలుస్తుంది, బంగారు వాళ్ళ నాయన, అక్కడికి వెళ్తున్నాము. ఆ అమ్మాయి మాకెంతో వాళ్ళ జేజ్ ఉన్నప్పుడు మాకు ఎంతో పరిచయం చేసింది. అక్కడికి వెళ్తున్నాము. మా కొరకు భారంగా ప్రార్థన చేయండి. మైదుకూరికి వెళ్తున్నాము. ఇదే నా లాస్ట్ మీటింగ్, రాత్రి మీటింగ్ అంతే. మా కొరకు భారంగా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తానుసారంగా మరి సంఘమేమి ఇస్తామన్నారు డేవిడ్ అందు. మరి మీరిద్దరు మాట్లాడుకొని పీఠరాచారి డేవిడ్ మాట్లాడుకొని నాకు ఏదైనా ఇస్తే అనుకూలమైతే చూడండి, లేకపోతే ఏం లేదని చెప్పిన. కాబట్టి నా కొరకు భారంగా ప్రార్థన చేయండి. దయచేసి సమయం ఎక్కువైందని అనుకోవద్దు. ఇక్కడే మనకు ప్రేమ విందు ఉంది. మరి భోంచేసిన అనంతరము వెళ్ళవచ్చు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. వార కూడికలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలో ప్రార్థన పూర్వకంగా పాలు పొందవలసిందిగా కోరుచుంటున్నాం. చివరి ప్రార్థన అనంతరం ప్రేమ విందు ఉంటుంది. సిస్టర్స్ ఎక్కడ, బ్రదర్స్ ఎక్కడ అనేటువంటిది బ్రదర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే చివరి ప్రార్థన అనంతరం అన్నుల్లో అనౌన్స్ చేస్తారు. దాని ప్రకారము మరి మీరు వెళ్ళవలసిందిగా కోరుచుంటున్నాం. ఫాలో కావలసిందిగా కోరుచుంటున్నాం. సువార్త కూడిక ఉండదు. అలాగే బహిరంగ సువార్త కూడిక కూడా ఈరోజు ఉండదు. సాయంకాలం 6:30 గంటలకు ఎన్ఎంఎస్ ఫంక్షన్ హాల్ అనగా చాందాల పక్క సందులో ఉండేటువంటి ఫంక్షన్ హాల్లో గట్టిగా చెప్పు. 6:30 గంటలకు దయచేసి ఆలకించవలసిందిగా కోరుచుంటున్నాం. 6:30 గంటలకు మా కుమారుడు ఎనోష్ నిఖిల్, హిల్డా గ్రేస్ కోడలు, వారి వివాహం నిన్న దర్శిలో జరిగింది. వారి యొక్క రిసెప్షన్ సంఘమంతా ప్రార్థన చేసిన మేరకు సంఘము ప్రార్థన మేరకు, మా కుటుంబం ప్రార్థన మేరకు దేవుడు గొప్ప కార్యం జరిగించినాడు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి విందుకు, ప్రేమ విందుకు ఆహ్వానించబడదు. సాయంకాలం ఎన్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ప్రేమ విందు ఉంటుంది. అలాగే జయరాజ్ బ్రదర్ అక్కడ రిసెప్షన్లో మనకు వర్తమానం కూడా అందిస్తాడు. అన్న కూడా 7:45కు బద్వేలు వదిలిపెట్టాలి. అన్న హైదరాబాద్కి వెళ్ళాలి అర్జెంటుగా. కాబట్టి 6:30 గంటలకు మరి మనమందరం కూడా అసెంబ్లీ కాగలిగితే కూడిక స్టార్ట్ చేస్తారు. 7 గంటలకన్నా వర్తమానం మొదలవుతుంది. 7:45కు వర్తమానం అయిపోతుంది. అలాగే 8 గంటల నుంచి కూడా మనం ప్రేమ విందు కూడా కలిగి ఉంటాం. ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు ఉదయకాలము, సోమవారం ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు చైన్ ప్రేయర్ అనగా గొలుసు ప్రార్థన ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. గొలుసు ప్రార్థనలో ఎవరైతే కొరకై ప్రార్థనలో పాల్పొందడానికి పేర్లు ఇచ్చారో వారు మీ కేటాయించబడిన సమయంలో వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. మంగళవారం మందిరంలోని 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. గురువారం మందిరంలో 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం ఉదయకాలము 10 గంటలకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, అనగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. 23వ తేదీ శనివారం సాయంకాలం 5 గంటలకు సహోదరుల కూడిక ఉంటుంది. శనివారం 6:30 గంటలు సాయంకాలము సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన కొరకై చేరి వస్తారు. వచ్చే ఆదివారము 9:30 గంటలకు యథావిధిగా ఆరాధన కొరకై మనందరము చేరి వస్తాము. అలాగే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం, సాయంకాలము ఎన్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో అందరికీ అక్కడ ప్రేమ విందు కొరకే మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. రిసెప్షన్ ఉంటుంది, మ్యారేజ్ రిసెప్షన్. ఎనోష్ నిఖిల్, హిల్డా గ్రేస్ మా కుమారుడు కోడలు వారి యొక్క వివాహం నిండు దినం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంకాలము ఎన్ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ప్రేయర్ అనగా ప్రార్థన కూడిక ఉంటుంది. అందరూ ఆహ్వానించబడుతుంటున్నారు. పాటలు పాడు.
దయచేసి క్షమించండి, చాలా టైం అయింది. ఎందుకంటే మధ్యాహ్నం ఇక్కడే భోజనాలు ఉంటాయి కాబట్టి ఒక అరగంట ఉన్నా పర్వాలేదు, మళ్ళీ ఇంటికి పోయి వండుకోవాల్సిన పని లేదు కాబట్టి. దయచేసి అన్నకు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఫేర్వెల్ కాబట్టి చాలామంది చెప్పాలని ఆశ కలిగి ఉంటారు. అయితే సమయం లేదు కాబట్టి అన్నీ చెప్పేసినాడు కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా అన్నను పిలిపించినప్పుడు మనం పంచుకుందాం. దయచేసి ఈ చివరి ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రేమ విందు కొరకై అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ ఒకవేళ సమయం ఎక్కువైనా కూడా తొందరపడద్దు. మనకు మందిరంలో ఇది మామూలే, స్పెషల్ మీటింగ్ ఉన్నప్పుడు. కాబట్టి ఈరోజు ఎవరు కూడా మరి ప్రేమ విందు తినకుండా భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దని ప్రభునామంలో మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భోజనాలు సిద్ధపరచడానికి బ్రదర్స్ సిస్టర్స్ కలిసి వెళ్తారు. మరి మీరు ప్రార్థన అయిపోగానే మీరు లేచి పక్కకి వెళ్ళిన తర్వాత చేపలు తీసేసి మరి గబగబా తాపల పైకి వెళ్ళలేని వారికి మాత్రం కింద బ్రదర్స్ సిస్టర్స్ ఇద్దరు దయచేసి సిస్టర్సు బ్రదర్సు పైకి వెళ్ళగలిగిన వాళ్ళందరూ పైకి వెళ్ళాలి. వెళ్ళలేని వాళ్ళు మాత్రం కింద మీరు కూర్చుంటే మీకు అరేంజ్ చేస్తారు, మీకు భోజనము వడ్డించబడుతుంది. తర్వాత ఇక్కడ కొంతమంది భోజనం వడ్డించడానికి సహాయకులు బ్రదర్స్ కొంతమంది అవసరం, వారి పేర్లు చదువుతాం. దయచేసి వారు పైకి వెళ్ళి మరి ఈ సర్వింగ్ డ్యూటీలో సహాయపడాలని కోరుతూ ఉన్నాం. బ్రదర్ జానీ, బ్రదర్ ఓబేద్, బ్రదర్ సుధాకర్, బ్రదర్ సామ్యల్, బ్రదర్ హేమంత్, బ్రదర్ సాగర్, బ్రదర్ రత్నకుమార్, బ్రదర్ జయన్న మున్సిపాలిటీ, బ్రదర్ ఓబేద్ కుమార్ జాన్పాల్, బ్రదర్ బన్నీ, బ్రదర్ హరికృష్ణ, బ్రదర్ డేవిడ్ రాస్, బ్రదర్ యేసుపాదం. తర్వాత ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఇంకా ఒక 3-4 పైకి వెళ్ళి మీరు వారికి సహాయం చేయొచ్చు. నీళ్లు పోయడానికి, విస్తర్లు పంచడానికి. అదే మిగిలిన సహోదరులు పేర్లు చదవకున్నా కూడా కొంతమంది చేయగలిగిన వాళ్ళు మీరు ఈ సర్వింగ్ డ్యూటీలో సహాయపడాలి. మా పేర్లు రాలేదని అనుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు రాసి ఇచ్చిన పేర్లు చదివినాం. యథావిధిగా మరి సర్వింగ్ చేసేవాళ్ళు మీరు వెళ్ళి మీ డ్యూటీ చేయండి. బఫే సిస్టమ్ ఉంటుంది, అందరికీ వడ్డించబడుతుంది. దయచేసి తొందరపడద్దు. ఇప్పుడు తక్కువ తిని సాయంత్రం ఎక్కువ తినాలని కూడా అనుకోవద్దు. ఇప్పుడు ఎక్కువ తినని టైం ఎక్కువగా ఉంది కాబట్టి సాయంత్రం కూడా బాగా తినవచ్చు. కాబట్టి మీరు కొంచెం నిశ్శబ్దంగా మన క్రమంలో మనం వెళ్తే బాగుంటుంది. తర్వాత వీళ్ళని కొంచెం సూపర్వైజింగ్ చేయడానికి సహోదరుడు రాము, ఓబేద్, రూబెన్ ఇంకా ఎవరైనా ఉంటే మీరు కొంచెం వాళ్ళకి ఏమేమన్నా కొద ఉన్నాయా, సరిగా అందినాయా లేదా సూపర్వైజింగ్ చేయాలని మనం చేస్తూ ఉన్నాం. లేచి పాట పాడుకుందాం. లేచి పాట పాడుకుందాం. 501 పాట సంఖ్య సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రం. 501 పాట సంఖ్య 501 సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రములు. పాట సంఖ్య 501 సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రములు. సమాధాన గృహ